హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా ఊరు నుంచి ఆదోని నుంచి తిరుపతి వెళ్తున్నామండి. తిరుపతి టూరు. దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. ఈరోజు నేను మా ఆదోని నుంచి రేణిగుంటకు రిజర్వేషన్ చేసుకున్నాను. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి రేణిగుంటకు దిగి అక్కడి నుంచి తిరుమల కొండపైకి వెళ్తాము. ఇప్పుడు తిరుమల కొండకు వచ్చిన తర్వాత రేణిగుంట నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గర టోకెన్లు దొరుకుతాయి అనుకున్నామండి, కానీ దొరకడం లేదు. 8 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పినారు. మనం 8 గంటలకి 8-10 నిమిషాలకు వచ్చినా కూడా ఆల్రెడీ ఖాళీ అన్నీ అయిపోయాయని చెప్పినారండి. మరి అక్కడ నుంచి బాలాజీ బస్ స్టాండ్ నుంచి పైకి కొండపైకి వెళ్దామని తిరుమల పోలురాను టికెట్ తీసుకున్నాము. ఇక్కడ చెకింగ్ పాయింట్ ఉంటుందండి. తిరుమల ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఇక్కడ మనం బస్సులో వెళ్ళినా ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళినా ఇక్కడ ఖచ్చితంగా చెకింగ్ చేసుకొని వెళ్ళాలి. పైన కొండపైకి వచ్చిన తర్వాత నైట్ 8-9 అయిందండి. ఇంకా ఇక్కడ మనము తరిగొండ వెంగమాంబ అన్న సత్రానికి వచ్చి ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇక్కడ అన్నం చేస్తారండి. ఎవరైనా కానీ చాలా బాగా చేస్తారండి భోజనము. మరి స్వీట్ పెడతారు, అలాగే కాయగూర కూడా బాగుంది. అన్నము, సాంబారు ప్రతిరోజు మెనూ చేంజ్ ఉంటుందండి. అప్పట్లా కాదు, ఇప్పుడు బాగా పెడుతున్నారు. ఇంతకుముందు బాగలేదన్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి మేము తెల్లవారుజామున 5ంటికి లేచి స్నానాలు చేసుకొని మరి దర్శనానికి వెళ్తామండి. ఫ్రీ దర్శనానికి వెళ్తాం, టోకెన్ లేకుండా. మరి ఎంతమంది ఉంటారో, ఎంత క్యూ లైన్ ఉంటుందో, మరి ఎంత టైం పడుతుందో దర్శనానికి ఇంకా ఇప్పుడు వెళ్తే తెలుస్తుందండి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి మేము క్యాబ్ తీసుకొని ఇక్కడ నుంచి మన క్యూ లైన్ దగ్గరికి క్యాబ్ తీసుకొని వెళ్ళామండి. నేను నా భార్య ఫ్యామిలీతో వెళ్ళాము మేము. మాతో పాటు వేరే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, ఆదోని వాళ్ళు కొంతమంది. వాళ్ళు అక్కడే పైకి వచ్చిన తర్వాత వాళ్ళు రూమ్ దొరికాయి. మాకు రూమ్ దొరకలేదు, లాకర్స్ కూడా దొరకలేదండి. చాలా మంది ఉన్నారు. 3 రోజుల క్రితం చాలా తక్కువ ఉన్నారన్నారండి. ఇప్పుడు పౌర్ణమి అలాగే 3 డేస్ సెలవులు వచ్చాయి కాబట్టి చాలా మంది ఉన్నారండి. చూడండి, క్యూ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, చాలా దూరం నుంచి స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఖచ్చితంగా క్యూ లైన్ ఉంటుందండి. మన భారతదేశంలో చాలా ఎక్కువ టైం పట్టేదంటే మన తిరుమల క్షేత్రంలోనేనండి దర్శనానికి. 9 గంటలు లైన్లో క్యూ లైన్ ఉన్న తర్వాత ఇక్కడ షెడ్యూలో వేశారండి. ఇది రేకుల హాల్ అండి. చాలా వేడిగా ఉంది. ఫ్యాన్లు అన్నీ ఉన్నా కూడా ఇక్కడ తినడానికి మిల్స్ కూడా పెట్టారండి. ఇప్పుడు గేట్ తెరుస్తారని అందరూ రెడీగా ఉన్నారండి. మరి ఇక్కడ నుంచి మరి 2 గంటల తర్వాత మళ్ళా వైకుంఠం కాంప్లెక్స్ లో మళ్ళా మమ్మల్ని అక్కడ హాల్లో కంపార్ట్మెంట్ లో వేశారండి. దర్శనం మాకి 23 గంటల టైం పట్టిందండి. చాలా ఎప్పుడే మాకు ఇలా కాలేదు. చాలా సార్లు తిరుమలకు వచ్చినా కూడా ఇంత టైం మాకు ఎప్పుడు పట్టలేదు. ఫస్ట్ 23 గంటల టైం పట్టిందండి. అయినా కూడా మనం ఎంత కష్టపడ్డా క్యూ లైన్ లో కానీ, ఎంత బాధపడ్డా, ఎంత ఒత్తుకున్నా కానీ, ఎప్పుడైతే ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనమైందో మనం పడ్డ కష్టాలల్లా పోతాయండి. మాకు అదే ఆ 2-3 సెకండ్ల దర్శనం కోసం గోవింద గోవింద అంటూ క్యూ లైన్లలో జనాలు ఎంతో మంది కష్టాలతో వచ్చిన వాళ్ళు, బాధలతో వచ్చిన వాళ్ళండి. దర్శనం అయిన తర్వాత మనం గర్భగుడి వెనక మెట్ల పైన కానీ, కింద ప్రహరీ గోడ పైన కూర్చున్నప్పుడు చాలా మందిని చూశానండి. చాలా మంది కంట తడి పెట్టుకొని చాలా బాధపడుతూ చెప్పుకుంటున్నారండి. నాకు కూడా కంట్లో నీళ్ళు వచ్చాయి. దర్శనం అయితే చాలా బాగా అయింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత అంతా లడ్డు తీసుకొని ఇక్కడ నిత్యారాధన, నిత్య భజన చేస్తారు కదండి, అక్కడికి వచ్చి మొత్తము చూసుకొని 4-5 పాటల వరకు విని అక్కడ చాలా చాలా బాగా పాడుతున్నారండి. అక్కడ నుంచి మరి మళ్ళా మేము వేరే తీసుకొని మొత్తం తిరుమలలో ఉన్న పైన ఉన్న అన్ని క్షేత్రాలు చాలా ఉన్నాయి కదండి, శ్రీవారి మెట్లు, చక్ర తీర్థము, శిలాతోరణము, జపాలి తీర్థము, ఇవన్నీ చూడాలని ఒక క్యాబ్ మాట్లాడుకున్నాము. మేము ఒక 2, అలాగే తమిళలో ఒక 8 మంది మొత్తం మాట్లాడుకొని క్యాబ్ మాట్లాడుకున్నామండి. ఒకరోజు ముందు నైటే దాన్ని మాట్లాడుకొని 350 తీసుకుని ఒక మనిషికి మొత్తము 8 ప్లేసులు చూపిస్తారండి. పాపనాశిని, ఆకాశగంగా, జపాలి తీర్థము అన్ని చూపిస్తామన్నారు. ఇంకా బస్సుల్లో అయితే పిల్లవాడు ఉన్నాడు కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుందని ఇంకా క్యాబే తీసుకున్నాము. ఇంకా దర్శనం అయిన తర్వాత ఇవన్నీ చూసుకొని
మరుసటి రోజు పొద్దున్నే 6 గంటలకి స్టార్ట్ అవుదామని అంతా రెడీ పెట్టుకున్నాము. మరి పొద్దున్న మా దురదృష్టం ఏమిటంటే చాలా బాధ అనిపించిందండి. స్టార్ట్ అయ్యాము, 8 మంది అయ్యాము, ఇంకా 2 తక్కువ ఉన్నారని కలిసి ఆయన 1 అవర్ వెయిట్ చేయించి అప్పుడు వాళ్ళిద్దరితో సహా 10 మందికి క్యాబ్ తీసుకొని మేము శ్రీవారి మెట్లు ఫస్ట్ శ్రీవారి మెట్లు చూపిస్తానని తీసుకొని పోయినాడు. మా దురదృష్టం ఏమిటంటే శ్రీవారి మెట్లు ఇంకా 1 కిలోమీటర్ దూరంలో ఉండగా కార్ల నుంచి పొగలు వచ్చి కారు డ్యామేజ్ అయిపోయిందని, చెడిపోయింది. ఇంజిన్ లో పొగలు వచ్చి ఇది ఏమబ్బా మా దరిద్రం అని చూస్తే మళ్ళీ తర్వాత ఆయన వేరే క్యాబ్ని పిలిపించాడు, వేరే సుమోని. ఆ సుమో ఆయన వచ్చి కలిసి శ్రీవారి మెట్లు తోలుకోమంటే మళ్ళీ అక్కడ నుంచి 3 కిలోమీటర్లు మరీ కింద డౌన్కి వచ్చి శిలాతోరణము చక్రతీర్థం చూపిస్తాను ఫస్ట్, దాని తర్వాత మిమ్మల్ని మళ్ళా పైకి తోలుకొని పోతానని 3 కిలోమీటర్లు మరీ బ్యాక్ సైడ్ తీసుకొచ్చాడు. ఈయనేమో మరి మా మేము ఫస్ట్ చేసుకున్న సుమో డ్రైవర్ ఫోన్ చేసి నువ్వు 2 ఎలా తిప్పుతావు, వాళ్ళు క్యాన్సిల్ చేసుకోమన్నాడు. ఇక్కడేనండి మా క్యాబ్ చెడిపోయింది, ఇది మార్కండేయ వనం అని రాశారండి. ఇక్కడ వనమూలికలు, ప్రతి ఒక్క వనమూలికలు ఏ వ్యాధికైనా కానీ ఉంటాయంటండి. కానీ మనకు చాలా తెలియదండి. మేము ఇక్కడ చూసి ఇదేనండి ఔషధ మూలికలు ఉన్నాయని చెప్పాను కదా, ఇదే మార్కండేయ వనం అంటండి. ఇందులోకి ఎవరికి ప్రవేశం లేదంట. మరి ఆయా తెలిసిన వాళ్ళకి మాత్రం ఉండొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మమ్మల్ని రిటర్న్ శిలాతోరణం తీసుకొని వెళ్ళాడండి ఆయన. శిలాతోరణం చూసుకొని చక్రతీర్థం చూసుకొని, ఇక్కడ శిలాతోరణం అంటే చాలా అందంగా ఉంటుందండి. అది మరి వాతావరణం అనుకూలంగా వచ్చిందో మరి దైవానుకూలంగా వచ్చిందో తెలియదు కానీ చాలా బాగుందండి శిలాతోరణం. తర్వాత శిలాతోరణం చూసి మళ్ళా కొద్దిగా ఒక 200 మీటర్లు డౌన్ లోకి వెళ్తే అక్కడ చక్రతీర్థం ఉంటుందండి. చక్రతీర్థం అయితే నాకైతే నిజంగా తెలీదు, మరి చక్రతీర్థం మహిమ అయితే నాకేం తెలియదండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి చక్రతీర్థం గురించి. ఇక్కడ సాక్షాత్తు ఆయన నిజ రూపంలో వెలిచాడంటే చక్రతీర్థంలో. మరి ఆయన నాకైతే గరుడ పక్షి మాదిరిగా ఉంది. మరి కొంతమంది ఆంజనేయ స్వామి అన్నారు, కొంతమంది చక్రతీర్థం అని ఎంతో మంది ఎన్నో రకాలుగా అంటారు. దయచేసి ఎవరైనా తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో చెప్పండి. మరి చక్రతీర్థం ఇవి 2 చూసుకొని మేము సుమో బయటకు వచ్చిన తర్వాత ఆయన మరి పాత డ్రైవర్లు వాళ్ళిద్దరు గొడవపడి మమ్మల్ని అక్కడికే వదిలేసి వెళ్ళిపోయారండి. మళ్ళీ అక్కడి నుంచి మనం వేరే క్యాబ్ తీసుకోనికి లేదు. మరి ఇంకో బస్సు వెళ్దామంటే బస్సు కూడా అక్కడ నుంచే ఫుల్ అయ్యి కింద నుంచే ఫుల్ అయ్యి పైకి వస్తాయి. బస్సుల వాళ్ళు కూడా ఎక్కించుకోరు, టికెట్ బస్సులో ఇవ్వరండి, కింద ఇస్తారు టికెట్, కింద తీసుకొని రావాలన్నారు. ఇంకా మా దురదృష్టం ఏమో మాకు చూసే అదృష్టం లేదనుకొని ఇంకా అక్కడ నుంచి పైనుంచి కిందికి వచ్చేసామండి. చాలా బాధ అనిపించింది, ఇంకా చూడాలని ఉన్నా కూడా చూడలేకపోయామండి. ఇదేనండి చక్రతీర్థము. ఇక్కడ మరి తీర్థం అంటే మనకు తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామి లాగే ఉన్నాడు చూడండి, బాగా చూడండి, వెంకటేశ్వర స్వామి లాగే ఉన్నాడు. మరి చక్రం అని రౌండ్ లో ఉంది చక్రతీర్థం అని అందుకే అంటారేమో. ఇక్కడ నీళ్లు కూడా వస్తున్నాయండి. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళా ఇంకా కిందికి మాకు వినిపించింది. ఇంకా ఇక్కడ నుంచి కింద కపిల తీర్థం చూద్దామని పైన తిరుమల కొండ పై నుంచి డైరెక్ట్ గా తిరుపతికి కిందికి వచ్చేసామండి. నంది సర్కిల్ దిగి అదేనండి కపిల తీర్థము. కపిల తీర్థం గురించి చెప్పాలంటే చాలా చాలా మహిమాన్వితమైన క్షేత్రం అండి. కపిల మహర్షి పాతాళ లోకంలో తపస్సు చేస్తుండగా శివుని గురించి ఆ శివుడు ఆయన తపస్సుకు మెచ్చి రోజు పెరుగుతూ పాతాళ లోకం నుంచి పైకి వచ్చిన క్షేత్రం అండి ఈ కపిలలింగము. అలా పెరుగుతుండగా బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అనుకున్నారు, ఇలా పెరిగితే ప్రపంచం మొత్తం నిండిపోతాడు శివుడు అని. అప్పుడు బ్రహ్మదేవుడు గోరూపంలో వచ్చి ఆయన తలపైన తన కాలు పెట్టి గిట్ట పెట్టి ప్రభు ఇంకా పెరగకండి అని ఆయన వేడుకుంటే అప్పుడు ఆయన శాంతించి ఆటికి ఆగిపోయాడంటండి. అందుకే కపిలేశ్వర స్వామి గర్భగుడిలో ఆయన శివలింగం పైన ఇంకా కాలి గుర్తు ఉంటుందంట, గోవు కాలి గుర్తు. చాలా మహిమాన్విత క్షేత్రం అండి ఈ కపిల తీర్థము. చాలా మంది తిరుపతి వచ్చిన వాళ్ళు చాలా మంది దర్శించుకోరు, దయచేసి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. ఈ కోనేరు ఉంది కదండి, ఈ కోనేరు కూడా చాలా ప్రత్యేకమండి. ఎన్నో తీర్థాలు ఈ కోనేరులో కలుస్తాయంట. అంతేకాదండి వకులమాత వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు వకులమాత పైన తిరుమల కొండపై నుంచి ఈ కొండ గుహలో నుంచి ఇక్కడ కపిల తీర్థంలో వచ్చి కపిలేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆయనకు అభిషేకం చేసి పూజలు చేసినంటే ప్రతిరోజు
అంతే కదండి. ఇక్కడ కూడా మేము అప్పుడు లేబర్ వర్క్ చేసామండి. ఇక్కడ ఓ 2 నెలలు మీకు చూపిస్తాను రండి. ఇక్కడ ఆమె వకులమాత వచ్చి వెళ్ళిన గుహ కూడా ఉందండి. కానీ ఇప్పుడు దాన్ని మూసివేశారు. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు మూసివేశారో తెలియడం లేదు. అప్పుడు మేము ఫస్ట్ లో వచ్చినప్పుడు 10 సంవత్సరాల కింద ఆ గుహ అలాగే ఉండేదండి. సో 15 సంవత్సరాల క్రితం అలాగే ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని గోడ కట్టి మూసేశారు, కనిపించడం లేదు. అసలు అక్కడ గుహ ఉందని కూడా తెలియదు ఎవరికి. మీరు ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా తిరుమల వచ్చినప్పుడు ఖచ్చితంగా కపిల తీర్థం దర్శనం చేసుకొని కోనేటిలో స్నానం చేయండి. తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత వెనకాల సైడు నవగ్రహాలు అలాగే నాగులు ఉంటాయండి. దర్శనం చేసుకున్న తర్వాత ఆ నాగుల కట్ట వెనకాల ఉంటుందండి. ఇప్పుడు విగ్రహం కూడా ప్రతిష్టాపన చేశారండి అక్కడ. మరి అమ్మవారిది దుర్గామాతది ఎవరిదో అక్కడ చేశారు. బాగా చూడండి. ఇక్కడేనండి ఆ వకులమాత వచ్చేదండి. ఇలా వెనకాల ఉంది కదా కాబట్టి దాన్ని అంతా గోడ కట్టి కప్పేశారండి. ఇక్కడే విగ్రహాలు కూడా ఇప్పుడు ప్రతిష్టాపన చేశారండి. ఇక్కడ నావలగట్ట దీని వెనకాలే ఉంటుందండి. ఖచ్చితంగా తిరుమల వచ్చిన వాళ్ళు కపిల తీర్థం వస్తే ఆ గుహ కూడా చూడండి. అప్పుడు వకులమాత ప్రతిరోజు వచ్చి ఇక్కడికి వచ్చి గుహల నుంచి వచ్చి స్వామిని అభిషేకం చేసి దర్శనం చేసుకుని వెళ్ళేదండి. అంటే వెంకటేశ్వర స్వామి కంటే ముందు ఉన్న క్షేత్రం అండి ఈ కపిల తీర్థము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాల్సిన క్షేత్రం అండి. చాలా అందంగా ఉంటుంది. అలాగే వాటర్ ఫాల్ కూడా ఉంటుందండి ఇక్కడ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. మేము ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఆ రోజు పౌర్ణమి కాబట్టి మాకు దర్శనమైన తర్వాత గుడి క్లోజ్ చేసేసారు. తర్వాత వచ్చిన వాళ్ళు చాలా మంది అడుక్కున్నా కూడా గుడి క్లోజ్ అయిపోయింది. దయచేసి మీరు ఎప్పుడైనా తిరుమల వస్తే ఖచ్చితంగా పైన ఒక రోజు స్టే చేసి అక్కడ అన్ని చూసి రండి. తర్వాత కపిల తీర్థం కూడా రండి. ఇక్కడ ఉన్న చివరను చూడండి. అందరికీ నమస్కారం.